ఎట్టుంది పెద్ద బిర్యానీ? బాగుందా? అల్లల్లల్ల ಮಾಡೇದಿ ಇಂಡಿಯಾ ಗೇಟ್ ಬಾಸ್ಮತಿ ರೈಸ್ ಅಲ್ಲ ಇವತ್ತು ನಾವು ಬಿರಿಯಾನಿ ಮಾಡ್ತಿರೋದು ಇಂಡಿಯಾ ಗೇಟ್ ಬಾಸ್ಮತಿ ರೈಸ್. నాటి కోಳಿ is here. మా పెద్దమ్మ స్పెషల్ ఈశ్వర్ బిర్యానీ. ನಮ್ಮಣ್ಣ ಅಪ್ರೂಪಕ್ಕೆ ಮಟನ್ ಮಾಡ್ತಾನೆ. ఈశ్వర్ నా పెళ్ళైనాక ఫస్ట్ బిర్యానీ దాంట్లోనే చేయాలి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేకీ కపుల్. ఎస్, నా ప్రీవియస్ వ్లాగ్ చూసారు కదా, సంక్రాంతి వ్లాగ్. ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చూడండి. అండ్ ఎస్, ఇవాళ అయితే కనుమ. ఇది కదా అసలైన పండగ అంటే. ఎస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పెద్దనాన్న పెద్దమ్మోళ్ళు కజిన్స్ అందరూ వచ్చి ఉండారు అనేసి. బాబా ఫన్ అయితే మామూలుగా ఉండదు. నాన్ వెజ్, మటన్, చికెన్, బోటి, అది అన్ని ప్లాన్స్ అయితే మామూలుగా ఉండదు. ఈ వీడియోలో మీరే చూస్తారు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కనుమ పండుగ అంటే యాక్చువల్లీ ఊర్లోనే. మనం ఇక్కడ బెంగళూరులో జస్ట్ నాన్ వెజ్ తిని సైలెంట్ అయిపోతాం కదా. బట్ ఊర్లో కనుమ అంటే వాళ్ళ ఇంట్లో ఉండే ఆవులకన్నీ వాష్ చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేసుకుంటారు. అండ్ ఆవులకి అగ్గి వేసి దాటిపిస్తారు కదా. సో దాట్ ఈస్ యాక్చువల్లీ కనుమ అంటే. మనం ఇక్కడ జస్ట్ నాన్ వెజ్ తిని అదే కనుమ అనుకుంటాము. యాస్, ఇది కదా అసలైన సంక్రాంతి అంటే. ఇదే మనకు పండగ, నాన్ వెజ్. సో ఇంకా మా కజిన్స్, మా పెద్దనాన్న పెద్దమ్మోళ్ళు అందరూ వచ్చున్నారు కదా. సో ఇంకా మేము కూడా మటన్, చికెన్ అన్ని అయితే తెచ్చి ప్రిపేర్ చేసుకున్నాము. ఈశ్వర్ నా పెళ్ళైనాక ఫస్ట్ బిర్యానీ దాంట్లోనే చేయాలి. దానికే కొన్ని ఇది కూడా తెచ్చిపెట్టుండ. ఇవాళ రెసిపీస్ అయితే మటన్, చికెన్, బోటి, నాటి కోళ్ళి అండ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. మన ఈశ్వర్ షెఫ్ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్ గా అయితే చేస్తాడు. నేనైతే ఫ్యాన్ అయిపోయిన ఆ బిర్యానీకి. ಇಬ್ರು ಬರ್ಬೇಕು ಹಂಗೆ. ನಾವು ನೋಡಿ ಮದ್ವೆ ಗಂಡ ಕೈಲೂ ಕೆಲಸ ಮಾಡಿಸ್ತಾ ಇದೀವಿ. ఎస్, మేమైతే ఒక్కో ఐటమ్ ఒక్కొక్కరైతే డివైడ్ చేసుకునేసాము. మటన్, ఎస్, మన ఫేమస్ మా పెద్దనాన్నకైతే మటన్, ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా తెలుసు. పీస్ గురించి, మటన్ దాని గురించి కంప్లీట్గా తెలుసు. సో ఇంకా మా పెద్దనాన్న అయితే మటన్ కట్ చేసి ఇస్తా ఉన్నారు. సో మటన్ ఐటమ్ వచ్చేసి మా పెద్దనాన్న అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాను, వాళ్ళు చేసేస్తారు. అండ్ ఇంకా చికెన్ అయితే నేను చేశాను. నేను చేసే చికెన్ అయితే నాకు చాలా ఇష్టమవుతుంది. సో ఇంకా నేనైతే చేసుకున్నాను. అండ్ బోటి అయితే మా మంజు అక్క చూడండి బోటీలో ఎలా కుస్తీ పడతా ఉందో. ఇంకా బోటి అంటే ఆబ్వియస్లీ ఇంకా నీట్ అని క్లీన్ అని చేసుకోవాలి కదా. ఎస్, ఎస్, నేను రాజు అయితే యాక్చువల్లీ డయట్లో ఉన్నాము. నేనైతే రీసెంట్ టైమ్స్లో 2 monthsలోనే చాలా వెయిట్ అయితే ఇంక్రీజ్ అయిపోయా. అది ఈశ్వర్ వచ్చిన తర్వాతే. ఈశ్వర్ యూఎస్ నుంచి చాక్లెట్ ఫుల్గా తెచ్చినాడు, నేనైతే ఫుల్గా తినేసాను. సో ఇంకా వెయిట్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో రెడ్యూస్ చేద్దాము విఘ్నేష్ పెళ్లి లోపల అనేసి మేమిద్దరు డయట్ అయితే స్టార్ట్ చేసాము. ಫಾರ್ ಚಿಕನ್ ಅದು ರಿಯಾಲಿಟಿ ಎಲ್ಲಿಂದ ಬರ್ಬೇಕು ಗೊತ್ತಾ? ಫಸ್ಟ್ ನಮ್ ಚಿಕ್ಕಮ್ಮನಿಂದ ಬರ್ಬೇಕು. ನಮ್ ಚಿಕ್ಕಮ್ಮನಲ್ಲಿ ಆರಾಮಾಗಿದ್ದಾರೆ ನೋಡಿ. ನಮ್ ಚಿಕ್ಕಮ್ಮ ಎಷ್ಟು ನೋಡಿ, ನಮ್ ಚಿಕ್ಕಮ್ಮ ನೋಡಿ ಎಷ್ಟು ಆರಾಮಾಗಿದ್ದಾರೆ. ನಮ್ ಚಿಕ್ಕಪ್ಪ ನೋಡಿ ತುಂಬಾ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಅಲ್ಲಲ್ಲಲ್ಲ
ಚಿಕ್ಕಮ್ಮನ ಕಾಣಿಸ್ಬೇಕು ಪ್ರೇಮಲ್ಲಿ ಅಲ್ಲೇ ಝೂಮ್ ಇನ್ನು ದಿ ಇಂಡಿಯಾ ಗೇಟ್ ಬಾಸ್ಮತಿ ರೈಸ್. ಅಲ್ಲ, ಇವತ್ತು ನಾವು ಬಿರಿಯಾನಿ ಮಾಡ್ತೀವಿ ಇಂಡಿಯಾ ಗೇಟ್ ಬಾಸ್ಮತಿ ರೈಸ್ ಅಲ್ಲಿ. ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪ ಬಾಸ್ಮತಿ ರೈಸ್ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾವ್ರೆ. ಈಶ್ವರ್ చీజ్. ఈరోజు స్పెషల్ ఈశ్వర్ బిర్యానీ. ಈಶ್ವರ್ ಬಿರಿಯಾನಿ ವಿತ್ ಇಂಡಿಯಾ ಇಂಡಿಯಾ ಗೇಟ್ ಗೇಟ್ ಬಾಸ್ಮತಿ ಬಾಸ್ಮತಿ ರೈಸ್. ರೈಸ್. ಬಿಗ್ ಬಾಸ್ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಅಣ್ಣ ಅಪ್ರೂಪಕ್ಕೆ ಮಟನ್ ಮಾಡ್ತಾನೆ. ಅದು ಯಾರ ಮಾಡಿರೋದು ಇವನ್ ಕಲಿಸ್ತಾನ ಅಷ್ಟೇ. ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. మా పెద్దమ్మ. మా పెద్దమ్మ పెద్ద లేదా పెద్దమ్మ. లైటర్ తಗೊಂಬರೋ. ಲೈಟ್ ಕೊಡು. ಲೈటర్ ಕೊಡು ಸುಮಾನ್. ಮ್ಯಾಚ್ ಚಿಕ್ಕುಡು ಅಂದ್ರೆ ಮ್ಯಾಚ್ ಬಾಕ್ಸ್ ಇಟ್ಕೊತಿಲ್ಲ. ಗೊತ್ತಿಲ್ವಾ? ಸಿಗರೇಟ್ ಹೊಡಿತಿದ್ ನಾನು. ಸಿಗರೇಟ್ ಏನು ತಲೆ ಇಲ್ಲ ಏಮಂತ. ಕಳ್ಳ 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 ಕಳ್ಳ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಅಲ್ಲಿಂದ ಮಟನ್ ಕಳ್ತನ ಮಾಡಿ ಅವ್ರ ಗಂಡಂಗ್ ಕೊಡ್ತಿರೋದು. ఈ మటన్ ఎస్పెషల్లీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్‌లో అయితే మా పెదనాయనదే క్యాప్టెన్సీ. ఎవ్వరూ డామినేట్ చేయలేరు. బికాజ్ ఆయనకి అన్నీ తెలుసు. పీస్ సైజ్ ఎంతుంటే ఎంతసేపు ఉడకపెట్టాలి అన్నీ తెలుసు. ಪ್ರೀತಿ ಬಿಡಿ ಯಾವಾಗಿಂದಪ್ಪ ಪ್ರೀತಿ ಬಿಡಿ? ಪ್ರೀತಿ ಆದಾಗಿಂದ ಯಾರ ಮೇಲೆ ಆಗಿತ್ತಪ್ಪ ಪ್ರೀತಿ? ಪ್ರೀತಿ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಆಗಿತ್ತ? ಸಹನಾಗಿ ಹೇಳ್ದ ಇದು ಹೇಳಿದ ನಂಬರ್ ಎಲ್ಲ ಬೇಡ, ನೀನ್ ಹೇಳಿದ್ರೆ ಸಾಕು. ಏನು ಸಾಯ್ತು? ಸಾರಿ ಸಾರಿ, ಸಹನ ಹಾಕಿದ್ ಬಜ್ಜಿನಾ? యాస్ ఇంకా మా ఈశ్వర్ అయితే బిర్యానీ చేసేకైతే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఈశ్వరు యూఎస్ వెళ్ళేకి ముందు ఒక్క ఐటెమ్ కూడా, ఒక్క కుకింగ్ కూడా చేసేవాళ్ళే కాదంట. ఆ కిచెన్ సైడే వెళ్ళేవాళ్ళు కాదంట. బట్ ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చాక అబ్బా! ఓహ్ మై గాడ్! మా ఇంట్లో అయితే ఎవ్రీడే ఈశ్వరే ఈదర్ డిన్నర్ ఆర్ లంచ్ ఏమో ఒకటైతే ప్రిపేర్ చేస్తారు. అండ్ యెస్, ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను ఈ రెసిపీ కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటాను. యెస్, యాక్చువల్లీ ఈరోజైతే మేము 5 కేజీ రైస్ బిర్యానీ అయితే చేస్తున్నాం. సో 5 కేజీకి మేము 3½ to 4 కేజీ చికెన్ అయితే వేసాము. నాటుకోడి కోసం 5 మంది తిరుగుతున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ భాస్కర్ నాయుడు. పాస్ట్ 2 hours గా ఒక నాటుకోడి కోసం ఎదుగుతున్నాం. ఊరు తిరుగుతున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ టేస్ట్. అది మన ఊరి టేస్ట్. యాక్చువల్లీ ఊర్లో నాటుకోడికి ఎంత డిమాండ్ అంటే, యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నింది. బట్ అది ఇంకా చిన్నదిగా ఉన్నింది. లేత కూర అనేసి అది వద్దనేసి, సరే ఇంక బయట తీసుకుందామనేసి వెళ్తే ఎక్కడ చూసినా కోడిలే లేదు. నాటుకోడి. సరే ఇంకొక ఇంట్లో ఉంది అనేసి వెళ్తే వాళ్ళు ఇచ్చేయలేదంటారు. యాక్చువల్లీ వాళ్ళు అమ్మేదానికే వాళ్ళన్నీ సాకుంటారు. బట్ చూస్తే ఇచ్చేయలేదు అది ఇది అనేసి. రేట్ డిమాండ్‌కి మనకిక్కడ బెంగుళూరులోనే రేట్ చాలా తక్కువే ఉంటుంది. బట్ అక్కడ ఎక్కువ ఉన్నింది. సరే ఇంకా మనకు కావాలి కదా ఫెస్టివల్ వేర్ అనేసి ఇంకా మేమైతే 2 కోడి అయితే తీసుకొచ్చాం. చూడండి ఆ పిల్లోడు ఎలా పడతారో కోడిని. అంత పెద్దప్పుడు ఏర్పడి ఉండాల టేస్ట్ బాగుంటుంది. ఇంకా ముందర దీన్ని పట్టలేడే, దాన్ని పడేసాడు. దీన్ని పట్టాడు. ఎట్టు పట్టినాడు చూడు. నాటి కోడి ఈజ్ హియర్. మా పెద్దనాయన తెల్లారి నుంచి నెల నుంచి నాటి కోడి అంటా ఉన్నారు. ఫైనలీ నాటి కోడి. బిర్యానీ షెఫ్ ఈశ్వర్ తలెత్తి చూడరా బ్రో. ఇక్కడ చూడు బ్రో. ఇక్కడ చూడు బ్రో. నైస్ అల్వా. హాయ్, దిస్ ఈస్
ಯೋಯೋ ಸುಮಂತ್. ಇದೇನಿದು? This is chicken fry. ಚಿಕನ್ ಫ್ರೈ ಮಟನ್ ಫ್ರೈ. This is mutton fry. ದಿಸ್ ಇಸ್ ವೈಟ್ ರೈಸ್, ಮುದ್ದೆ ವೈಟ್ ರೈಸ್. This is bagara rice. సూపర్. ఇలా మార్కెట్లో చేస్తే ఇట్లా ఉండేది. ఎట్టుంది పెద్దమ్మ బిర్యానీ? సూపర్. బాగుందా? ఇట్లా 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 కాదు, ఇట్లా పెళ్ళికి భోజనం ఈశ్వర్ దగ్గర చేపిద్దామాట అంటే దానికి మాత్రం వద్దంటే ఎట్టా? అదే వంట చేస్తే వంటోడేనా? ಓಕೆ ಬ್ರೋ, ಬನ್ನಿ ಬ್ರೋ, ತಿನ್ನೋಣ ನಾವು. ತಿಂತೀನಿ ವೆಜ್ ವೆಜ್ ಪಲಾವ್. ತೋರ್ಸುದ್ರಾ? ಮದ್ವೆ ಗಂಡಿಗೆ ವೆಜ್ ಮಶ್ರೂಮ್ ಬಿರಿಯಾನಿ ಜೊತೆಗೆ ಇದೇನಿದು ಪನ್ನೀರ್ ಅಲ್ಲ ಬೇಬಿ ಕಾರ್ನ್ 65. ಅದ್ಯಾರದು? ತಗೊಳ್ಳಿ, ಫೋನ್ ಕೊಟ್ಬಿಡಿ ಹಿಂಗೆ. ಬೇಬಿ ಕಾರ್ನು. ನೀವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ? ఇంకా అందరూ లంచ్ అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ మాకు ఇలా చాలా బాగా నచ్చుతుంది. అందరూ మన కజిన్స్, మన రిలేటివ్స్ అందరూ ఒకే ప్లేస్‌లో గెట్ టుగెదర్ అయ్యి చేసుకొని తినేదంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. యెస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వి హాడ్ అ గ్రేట్ టైమ్. ఆడ బుడద. బుడద నీళ్ళేసి పోతుంది కదా బుడద అది. ఆడ ఊరిపోయేదేనా పెద్దయినా కాదేది ఇదే. ఆ కాయలు కొట్టుకొని ఎక్కడ వస్తుందంట, బుర్గుండదంట. కావాలా మళ్ళీ చెప్తా. ಗುಳ್ಳಿ ಎಲ್ಲ ಬರ್ಬೇಕು ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ, ಅರ್ಧ ಗಂಟೆ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ఎస్, ఇదే మా మామిడి తోపు. మీరు నా ప్రీవియస్ వ్లాగ్లోనే చూసే ఉంటారు. సో ఫుల్గా అయితే తిన్నాము. ఈశ్వర్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం వాక్ చేసి అలా ఈశ్వర్ చేసిన బిర్యానీ చాలా బాగుంది. ఫుల్గా బ్యాటింగ్ చేసి ఇంకా అలా వాకింగ్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం. వాకింగ్ చేసి ఇంకా పోయి వెళ్ళి రెండో కోకోనట్ తాగేసి వస్తాం. లెట్స్ గో. అయ్యో జాగ్రత్త అమ్మా, ఆడే వస్తాను ముగ్గురు. డాన్స్ పక్కన కాలు పట్టాడు, భయంకరంగా పట్టాడు. వీడియో తీసుకో. ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಅಲ್ಲಿ ಕೋಳಿ ಹೆಂಗ್ ಹಿಡಿದ್ರು ಅನ್ನೋದನ್ನ ಎಷ್ಟು ಡೀಪಾಗಿ ನೋಡ್ತಾವ್ರೆ ಅಂದ್ರೆ. ನೀನ್ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಬಂದ? ಎರಡು ಹಂಗೆ ಹಿಡ್ದ. ಫಸ್ಟ್ ಒನ್ ವಿಡಿಯೋ ಮಾಡಿಲ್ಲ ನಾವು, ಸೆಕೆಂಡ್ ಒನ್ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ವಿ. ನೋಡಿ ತೆಂಗಿನಕಾಯಿ ಹೊಡಿಯೋದಕ್ಕೆ ಎಷ್ಟು ಪ್ರಿಪ್ರೇಷನ್ ಆಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು ಅಂತ. ಏನಕ್ಕೆ 3 ಜನ ಹಂಗೆ ನಿಂತಿದ್ದೀರಾ? ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ರಿ. అమ్మని ఇಟ್ಕೊಂಬಾರ ಅಂದ್ರೆ ಬರ್ತಿದ್ದಾನೆ ನೋಡು. ಅಮ್ಮ ಅಲ್ಲೆಲ್ಲೋ ಬರ್ತಾವ್ರೆ. లేదంటే మీరు ఇట్లా వెళ్ళండి, నాకు తొడుకొని వస్తాను వాళ్ళు. ఆ పక్క నుంచా? ఈ పక్క నడిచే కైలు నేను పోతాను తీసుకుంటా. ಮದ್ವೆ ಗಂಡು ಎಷ್ಟೆಲ್ಲ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದ್ ಬೇರೆ ಅದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೆ ಅಂತ. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಅವರು ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ. ಇವರು ಪಾಪ ತುಂಬಾ ಕಷ್ಟಪಡ್ತಾವ್ರೆ, ಅದು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಇದ್ರಲ್ಲಿ ಇರಂಗಿಲ್ಲ.
మా మమ్మీ వాళ్ళైతే ఇంకా టెండర్ కోకోనట్ తాగి అలానే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా హేమంత్, సుమంత్ ఫస్ట్ టైమ్ వచ్చారు కదా అనేసి ఇంకా మా చేనంతా చూపిద్దాం అనేసి తోడుకొనైతే పోయాం. ఫుల్ కంప్లీట్‌గా ఒక రౌండ్ అయితే వేసుకున్నాం. అండ్ యెస్ ఇదేమిదనుకుంటున్నారు. యెస్ ఐ యామ్ ఎ జావెలిన్ ప్లేయర్. నేను జావెలిన్‌లో అయితే స్టేట్స్ ఆడున్నా. అండ్ ఇంకా అదంతా ముగించుకొని ఇంకా ఫ్రైడే. ఫ్రైడే ఈవినింగ్ మా ఊర్లో అయితే సంత ఉంటుందనేసి అందరిని తోడుకొని పోతే చూస్తే సంతలో ఏమీ లేదు. సరే అనేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. కెమెరామ్యాన్ ఈశ్వర్ అక్కడ చూడండి మన పేరెంట్స్ జనరేషన్ ఎంత అప్డేట్‌లో ఉన్నారంటే, ఫోటో తీస్తా ఉంటారు చూడండి అంటే వాళ్ళకి ఎందుకు ఫోటో చూసేది క్యాండిడ్ కావాలంట. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనేసి క్యాండిడ్ ఫోటో కావాలని చేసుకుంటా ఉన్నారు. అండ్ ఇంకా మేమైతే ఇలా ఆ వెన్నెల రాత్రిలో అందరూ టెర్రస్ మీద కూర్చొని వి హాడ్ ఎ గ్రేట్ ఫన్. ఇంకా అందరూ కూర్చొని తినేసాము. తిని ఇంకా అలా ఇంకా ఆబ్వియస్‌లీ ఉంటుంది కదా! కజిన్స్, రిలేటివ్స్ అందరూ మీట్ అయితే అండ్ మీన్ వైల్ చెన్నై వాళ్ళు కూడా వచ్చారు. అండ్ వాళ్ళ ఇంట్లో ఇది కొత్త న్యూ డాగ్. రాజు 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 రాజుతో రాజుతో రాజుగారు రాజుతో రాజు. సో మా కనుమ పండుగ అయితే ఇలా జరిగింది. చాలా బాగుంది కదా! నాకంటూ చాలా నచ్చింది. సో దిస్ ఇస్ ఫర్ ది డే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!